ఈరోజు డే ఇన్ మై లైఫ్లో ఏం చేస్తున్నాను ఏంటి చూసేసేయండి. ఆకుకూరలన్నీ తీసుకున్నాను ఇంటి ముందరికి వస్తేనే. ఫ్రిడ్జ్ అంతా నిన్న క్లీన్ చేసేసాను కదా, అందుకని ఇంకా ఆకుకూరలన్నీ తీసుకుందామని కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవేవి కూడా లేవు. పాలకూర, గోంగూర కూడా తీసేసుకున్నాను. ఏవేవి ఎంతైనాయో కూడా చూసేసేయండి, చెప్తాను. మరి పుదీనా వచ్చేసి అన్నీ కూడా రేట్లు ఉన్నాయి, కానీ ఎండిపోయినట్టుగా ఉన్నాయి. మరి ఎండలకో ఏమో తెలియదు. అమ్మ బావిలోనే అక్కడి నుంచే తీసుకొస్తాను, కాలువలోవి కాదు అని అంటే తీసుకున్నాను అనమాట. ఇంటి ముందరికి వచ్చినప్పుడు కూడా ఫోన్ తీసుకెళ్ళడం మర్చిపోయాను. 10 రూపీస్కి 2 కరివేపాకులు, అవి కూడా లేతగా ఉన్నాయి, బాగున్నాయి. పుదీనా వచ్చేసి 20 రూపీస్కి 4, పాలకూర వచ్చేసి 20 రూపీస్కి 4 అన్నది 5 తీసుకున్నాను. గోంగూర కూడా అంతే తీసుకున్నాను. 20 రూపీస్కి 4 అంటే 5 తీసుకున్నాను. అలా 30 రూపీస్ది తీసుకున్నాను. ఎందుకంటే పప్పులోకి అయితే సరిపోతుంది, కానీ పచ్చళ్ళలోకి అయితే సరిపోదు కదా. ఇవన్నీ ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేయాలి. ఇంకా కరివేపాకు అయితే ఇలా పెట్టేసుకున్నాను, ఎందుకంటే పులిహోరలో కానీ ఉప్మా చేసేటప్పుడు కానీ ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది కదా. ఇంకా కొత్తిమీర కూడా ఇలా పెట్టేస్తున్నాను. కాడలు ఏవి తీయలేదు, ఏవి కూడా కడగలేదు.